హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యోగా విత్ సుమా. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పిన మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం కొత్త సంవత్సరాన్ని ఒక మంచి ధ్యానంతో, ఒక మంచి కోరికతో, ఒక మంచి ఆకాంక్షతో మొదలు పెడదాం. ముందుగా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో మీ వెన్నెముకను నిటారుగా ఉంచుకొని కూర్చోండి. లేదంటే వెన్నెముక నిటారుగా బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఎనర్జీ అనేది కరెక్ట్గా మీ మైండ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస వదలండి. వేరొక దీర్ఘ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస వదలండి. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలని ఒక బలమైన కోరిక ఉంటుంది కదా. ఆ బలమైన కోరిక ఏదో ఒకసారి మీకు మీరుగా నిర్ణయించుకోండి. మీరు గుర్తుంచుకోండి, మీ కోరికని గట్టిగా నిర్ణయించుకొని ఒకసారి భగవంతునికి చెప్పుకోండి. మీ కోరికని ఖచ్చితంగా నిర్ణయించుకున్న తర్వాత 3 సార్లు మీకు మీరే చెప్పుకోండి. ఇప్పుడు వేరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మీ బాడీ మొత్తం పాజిటివ్గా వైబ్రేట్ అవుతుంది. మంచి ఎనర్జీ వస్తుంది. అంత నెమ్మదిగా శ్వాసను వదలండి. మీ బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ దేహం చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు మంచి అనుకూలమైన సమయం. మీరు నెమ్మదిగా మీ బాడీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోండి. మీ కాలి వేళ్ళ నుంచి మీ తల వరకు మీ దేహం మొత్తాన్ని ఒకసారి ఊహించుకోండి. మీ కాలి వేళ్ళని, పాదాలని, మోకాళ్ళని, మీ తొడలని, మీ నడుము భాగాన్ని, మీ పొట్టని, మీ ఛాతీని, మీ 2 చేతుల్ని, మీ భుజాలని, మీ అరచేతుల్ని, మీ చేతి వేళ్ళని, మీ గొంతు భాగాన్ని, మీ ముఖాన్ని, మీ ముఖ కండరాలని, మీ దేహం మొత్తాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఇప్పుడు ఒకసారి మరి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా, చాలా సున్నితంగా, ప్రశాంతంగా మీ శ్వాస వదిలేసేయండి. ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్నారు. ఈ ప్రశాంతమైన మనసుతో మరి ఒకసారి మీ కోరికని గుర్తుకు తెచ్చుకోండి. మీకు మీరే చెప్పుకోండి, నేను ఈ బలమైన నా కోరికకి కట్టుబడి ఉంటాను. దీనికోసం నేను ఎటువంటి పరిస్థితులనైనా
ఎదుర్కొంటాను అని మీకు మీరే చెప్పుకోండి. ఇప్పుడు మీరు నెమ్మదిగా మీ ఒంటి మీద కదలికలు తెచ్చుకోండి. మీరు ఒకసారి రెడీ అనుకుంటే నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ.